అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఈ రోజు ఢిల్లీ కోర్టు అరవింద్ కేజ్రీవాల్ ను ఏప్రిల్ 15 వరకు తిహార్ జైల్లో ఉంచాలని తీర్పు ఇవ్వడం జరిగిందండి. ఈడీ తరపున కేసు వాదిస్తున్న ఎస్వి రాజు గారు ఢిల్లీ కోర్టుతో కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదు అని చెప్పారు. తన మొబైల్ పాస్వర్డ్ ను, ల్యాప్టాప్ పాస్వర్డ్ ను ఎవ్వరికి ఇవ్వడం లేదు అని, కేజ్రీవాల్ ఏదో దాస్తున్నాడు అని చెప్పడం జరిగింది. దీంతో ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్ ను ఏప్రిల్ 15 వరకు తిహార్ జైల్లో పెట్టమని చెప్పింది. ఈ కేసులో ఇంకొక టర్నింగ్ పాయింట్, కేజ్రీవాల్ తాను ఇరుక్కోవడమే కాక ఆప్ యొక్క ఎమ్మెల్యే కమ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన ఆతిషి మార్లినాను కూడా ఇరికించాడు. కోర్టులో ఫుల్ ఆన్ డ్రామా జరిగిందండి. కేజ్రీవాల్ ను కోర్టులో ప్రశ్నించారు. విజయ్ నాయర్ గురించి అడగడం జరిగింది. ఈ విజయ్ నాయర్ అనే వ్యక్తి ఆప్ యొక్క మాజీ కమ్యూనికేషన్ మినిస్టర్. ఈ విజయ్ నాయర్ అనే వ్యక్తి లిక్కర్ షాప్స్ యొక్క లైసెన్స్ ను కొనుక్కున్న కవిత సౌత్ గ్రూప్ టీం మెంబర్స్ కు మరియు ఆప్ పెద్దల మధ్య వారధిగా ఉండేవాడు, కోఆర్డినేటర్ గా ఉండేవాడు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం లీక్ అయింది ఈ వ్యక్తి నుండే. ఈ విజయ్ నాయర్ గురించి అడిగితే కేజ్రీవాల్ ఇలా అన్నారు: నాకేం తెలుసు, విజయ్ నాయర్ నాకు రిపోర్ట్ చేసేవాడు కాదు. ఆప్ స్టేట్ మినిస్టర్ అయిన ఆతిషి మార్లినాకు మరియు సౌరవ్ భరద్వాజ్ కు విజయ్ నాయర్ రిపోర్ట్ చేసేవాడు, నాకేం సంబంధం లేదు అని కేజ్రీవాల్ చేతులెత్తేశాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే, కోర్టులో ఈ హియరింగ్ జరుగుతున్న సమయంలో ఆతిషి, సౌరవ్ భరద్వాజ్లు అక్కడే ఉన్నారు, కోర్టులోనే కూర్చొని ఉన్నారు. ఇది ఎలా ఉంది అంటే, చిన్నపిల్లలు తప్పు చేసే తల్లిదండ్రులు ఎందుకురా తప్పు చేశావంటే నేను కాదు వాడు చేశాడని ఒకరిపైన తోసుకున్నట్లుంది. కేజ్రీవాల్ చేసిన ఈ కార్యం కారణంగా ఇప్పుడు ఆతిషి, సౌరభ్ భరద్వాజులు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అఫీషియల్ గా ఇరుక్కున్నారు. నెక్స్ట్ ఈడీ ఆతిషి తలుపు తడుతుంది. సౌరభ్ భరద్వాజ్ కూడా జైలుకు వెళ్లాల్సిందే. ఒకవేళ ఆతిషి కూడా జైలుకు వెళ్ళిందా, ఆమ్ ఆద్మీ పార్టీలో రాఘవ్ చడ్డాను మినహాయిస్తే మిగతా పెద్ద పెద్ద లీడర్స్ అందరూ తిహార్ జైల్లోనే ఉంటారు. తిహార్ జైలు నుండి ఢిల్లీని శాసిస్తారు. అరవింద్ కేజ్రీవాల్ అనవసరంగా కోర్టులో ఆతిషి, సౌరభ్ భరద్వాజ్ ను ఇరికించాడు. ఇక్కడ ఆప్ సపోర్టర్స్ ఏమంటున్నారు అంటే, విజయ్ నాయర్ 2022లోనే నేను ఆతిషికి రిపోర్ట్ చేస్తాను అని చెప్పాడు, అఫీషియల్గా చెప్పాడు. బీజేపీ సపోర్టర్స్ కావాలనే దీన్ని తిప్పి ప్రాపగెండా చేస్తున్నారు అంటున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుండి ఆతిషి అన్ని మీడియా ఛానల్స్లో కేజ్రీవాల్ను డిఫెండ్ చేస్తున్నారు, కేజ్రీవాల్కు సపోర్ట్ చేస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన రోజు అంటే మార్చి 21వ రోజు కూడా ఆతిషి కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళి, మా నాయకుడు రాజీనామా ఇవ్వడు, మా నాయకుడు జైలు నుండే ఢిల్లీను పాలిస్తాడు, మోడీ భయపడే ఏకైక నాయకుడు కేజ్రీవాల్ అని ఎంతో గొప్పగా ఆతిషి చెప్పినా కూడా కేజ్రీవాల్ ఇలా ఆమెను కేసులో ఇరికించడం కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి. మొన్న ఒక సబ్స్క్రైబర్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాడు, బ్రదర్ ఎవరి ఆతిషి కేజ్రీవాల్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటుంది, ఈమెకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏమైనా లింక్స్ ఉన్నాయా అని అడిగారు. కానీ ఈరోజు నాయర్ డైరెక్ట్గా ఆతిషికి రిపోర్ట్ చేసేవాడు అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత సౌత్ గ్రూప్ దగ్గర పుచ్చుకున్న లంచాలను, అంటే దాదాపు 45 కోట్ల డబ్బును పంజాబ్ గోవా ఎలక్షన్స్ క్యాంపెయిన్లో వాడారు అనేదే కేజ్రీవాల్ పైన ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ ఈడీ చేస్తోంది. బట్ గోవా ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆప్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆతిషి గోవా పోల్ ఇన్ఛార్జ్గా ఉండేవారు. గోవా ఎన్నికల ప్రచారం మొత్తం ఆతిషినే చూసుకుంది. సో తెలివిగా కేజ్రీవాల్, అదిగో ఆతిషి వెళ్ళి విచారణ చేసుకోండి అన్నట్లు కేజ్రీవాల్ చేతులెత్తేశాడు. ట్విట్టర్లో, ఎక్స్ ప్లాట్ఫామ్లో ఆతిషి ట్రెండ్ అవుతున్నారు. నెక్స్ట్ ఈడీ అధికారులు ఆతిషి ఇంటి తలుపులు తడతారనేది చూడాలి. కేజ్రీవాల్ ఆతిషిని ఇరికించాడు అని బీజేపీ సపోర్టర్స్ అంటూ ఉన్నారు. ఆప్ సపోర్టర్స్ ఏమంటున్నారు, లేదు విజయ్ నాయర్ 2022లోనే తాను ఆతిషికి సపోర్ట్ చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు అని చెబుతున్నారు. ఇందులో ఇరికించడం ఏమీ లేదు, కావాలనే బీజేపీ సపోర్టర్స్ కేజ్రీవాల్కు ఆతిషికు మధ్య విరోధాన్ని సృష్టిస్తున్నారు, ప్రాపగండా చేస్తున్నారు అంటున్నారు. ఎక్స్ ప్లాట్ఫామ్లో బీజేపీ ఆప్ సపోర్టర్స్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ గొడవ మధ్యలో కామన్ మ్యాన్కు తెలియాల్సిన విషయం, నిజంగా స్కామ్ జరిగిందా లేదా. ఇక్కడ అందరూ గ్రహించాల్సిన విషయం, 100 కోట్ల స్కామ్ అనేది పెద్ద అమౌంట్ కాదు. మన సౌత్ రాజకీయ నాయకులు చేసిన స్కామ్లతో పోల్చుకుంటే ఈ స్కామ్ పెద్ద స్కామే కాదు. బట్ ఎందుకు కేజ్రీవాల్ను ఇలా ఇరికించారు అంటే, కేజ్రీవాల్ ఏం చెప్పి ఎలక్షన్స్లో గెలిచాడు, లంచగొండితనాన్ని పోగొడతా అని చెప్పి గెలిచాడు, లిక్కర్ షాపును తొలగిస్తా అని చెప్పి ఎలక్షన్స్లో గెలిచాడు. ఇతని యొక్క మెయిన్ యూఎస్పీఏ యాంటీ కరప్షన్. ఈ వ్యక్తి రాజకీయాల్లో ఎటువంటి అనుభవం లేకుండా, ఎటువంటి రికార్డ్ లేకుండా యాంటీ కరప్షన్ సిస్టమ్ను తీసుకొస్తా అనే నినాదంతో గెలిచాడు కాబట్టే టార్గెట్ అవుతున్నారు. కేవలం యాంటీ కరప్షన్ పేరుతో ర్యాలీస్ చేసి, ప్రొటెస్టులు చేసి ఢిల్లీకు సీఎం అయ్యాడు కాబట్టే ఈ వ్యక్తి టార్గెట్ అవుతున్నాడు. కేజ్రీవాల్ లంచం తీసుకున్నాడు అంటే చాలా మంది నమ్మడం లేదు. బట్ భారతీయులుగా మనం మన న్యాయ వ్యవస్థను గౌరవించాలి. ఢిల్లీ హైకోర్టు మనీష్ సిసోదియాను, సత్యేంద్ర జైన్ను, కేజ్రీవాల్ను, కవితను, విజయ్ నాయర్ను అరెస్ట్ చేసిందంటే ఎక్కడో లొసుగులు ఉంది కాబట్టి అరెస్ట్ చేసింది. ఆప్ నాయకులు స్కామ్ చేసినట్లు ఈడీ దగ్గర ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఈడీ ఇచ్చిన రిపోర్ట్లో గోవా క్యాంపెయిన్లో పనిచేస్తున్న ఎస్హెచ్ చన్ప్రీత్ సింగ్ అనే వ్యక్తి 45 కోట్లు రిసీవ్ చేసుకున్నట్లు ఈడీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. హవాలా ద్వారా 45 కోట్ల డబ్బు మారినట్లు ఈడీ దగ్గర వాట్సాప్ చాట్స్, ప్రూఫ్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయండి.
దీని గురించి కోర్టులో కేజ్రీవాల్ను అడిగారు. ఇవిగో 45 కోట్ల ప్రూఫ్ ఆఫ్ పేమెంట్స్. ఈ డబ్బు గోవాలోని ఒక కంపెనీకి వెళ్ళింది. ఆ ప్రభుత్వం పలానా వ్యక్తికి ఇంత డబ్బు అకౌంట్ లో వేసింది. దీని గురించి మీ సమాధానం ఏంటి అని కేజ్రీవాల్ని అడిగితే కేజ్రీవాల్ ఒక్కటే అన్నారు, నాకు ఈ ట్రాన్సాక్షన్స్ గురించి తెలియవు. గోవా ఇన్ఛార్జ్ ఆతిషినే, వెళ్ళి ఆతిషిని అడగండి అన్నాడు. ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే ఇది పలానా పార్టీ సపోర్టర్స్ చెబుతున్న మాట కాదు. కామన్ పబ్లిక్ ఏమంటున్నారు అంటే కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. కేజ్రీవాల్ తర్వాత ఢిల్లీ సీఎం అవ్వడానికి ఆ ప్రభుత్వంలో పెద్ద నాయకులు ఎవ్వరూ లేరు. సత్యేంద్ర జైన్ జైల్లో ఉన్నాడు, సంజయ్ సింగ్ జైల్లో ఉన్నాడు, మనీష్ సిసోదియా జైల్లో ఉన్నాడు. ఢిల్లీ ప్రభుత్వానికి నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ ఆతిషికి ఉంది. ఆతిషిని ఢిల్లీ ప్రజలు గుర్తుపడతారు. ఈవిడ చాలా బాగా మాట్లాడతారు. డిబేట్స్ లో కూడా ఈవిడ మంచి ఛాలెంజ్ ఇస్తారు. ఈవిడ ఢిల్లీలో ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. లోకల్ ప్రజల్లో ఈవిడకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆకర్షణీయంగా ఉంటారు, చదువుకున్నారు. కేజ్రీవాల్ తొందరగా అయితే జైలు నుండి విడుదల కాలేడు. నెక్స్ట్ సీఎం ఆతిషి అవుతుందేమో అని భయపడి కేజ్రీవాల్ ఆతిషిని ఇరికించినట్లు కొంతమంది చెబుతున్నారు. మీరు చూసుకుంటే కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో కేజ్రీవాల్ ప్లేస్ లో ఈయన భార్య సునీత గారు కుర్చీలో కూర్చున్నారు. అన్ని ప్రెస్ బ్రీఫింగ్ లో సునీత గారే వస్తున్నారు. అన్ని మీడియా బ్రీఫింగ్స్ లో సునీత గారే ఉన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ కాకముందు సునీత అంటే ఎవరో చాలా మందికి తెలియదు. ఈవిడ ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కూడా కాదు, రాజకీయ అనుభవమే లేదు. కేజ్రీవాల్ లేనప్పుడు, కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు కేజ్రీవాల్ స్థానంలో ఆ పార్టీ నేతలు బ్రీఫింగ్ ఇవ్వాలి, మీడియా ముందు మాట్లాడాలి. కానీ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ బ్రీఫింగ్ ఇవ్వడం విడ్డూరంగా ఉంది. ఆ పార్టీ సామాన్యుల పార్టీ అంటారు, కానీ ఆ పార్టీ కేజ్రీవాల్ ఇంటి సభ్యుల పార్టీ లాగా ఉంది. సో ఆతిషి తన ప్లేస్ను తీసుకోకూడదనే కేజ్రీవాల్ ఆతిషిని ఇరికించారు అంటున్నారు. మార్చి 21 కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు. కేజ్రీవాల్ ఈడీకి సహకరించకపోవడంతో, తన మొబైల్ పాస్పోర్ట్, ల్యాప్టాప్ పాస్పోర్ట్స్ ఇవ్వకపోవడంతో ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 15 వరకు కేజ్రీవాల్ ను తీహార్ జైల్లో వేయడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ కొలీగ్స్ అందరూ తీహార్ జైల్లోనే ఉన్నారు. కేజ్రీవాల్ ను జైలు నంబర్ 2లో వేశారు. ఫిబ్రవరి 2023లో అరెస్ట్ అయిన మాజీ ఢిల్లీ డిప్యూటీ కేజ్రీవాల్ ప్రాణమిత్రుడు మనీష్ సిసోదియా జైలు నంబర్ 1లో ఉన్నారు. ఫార్మర్ ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ జైలు నంబర్ 7లో ఉన్నారు. మాజీ రాజ్యసభ ఎంపీ కేజ్రీవాల్ మిత్రుడు సంజయ్ సింగ్ జైలు నంబర్ 5లో ఉన్నారు. తెలంగాణ మాజీ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖర్ రావు గారి కుమార్తె కవిత జైలు నంబర్ 6లో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అండ్ టీంకు హోల్సేల్ లిక్కర్ షాప్ లైసెన్స్ కోసం లంచం ఇచ్చిందన్న కేసు మీద కవిత గారిని మార్చి 15 రోజు అరెస్ట్ చేయడం జరిగింది. తీహార్ జైల్లో మిగతా 1200 మంది ఖైదీల్లాగానే కేజ్రీవాల్ కూడా ఉంటారు. కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడం వల్ల జైల్లో ఈయనకు మెడిసిన్స్ ఇస్తారు. పొద్దున్న 6:30 బ్రెడ్ అండ్ బిస్కెట్ ఇస్తారు. ఉదయం 10:30 నుండి 11 మధ్యకాలంలో లంచ్ ఇస్తారు. 3:30కు టీ బిస్కెట్స్ ఇస్తారు. లంచ్లో రోటీ, దాల్, గుడ్డు ఇలా బేసిక్ ఫుడ్స్ ఉంటాయి. సాయంత్రం 4 గంటలకు లాయర్స్తో మీటింగ్స్ తీసుకోవచ్చు. 5:30 డిన్నర్ పెడతారు. 7 గంటలకు జైలు యొక్క గేట్స్ క్లోజ్ అవుతాయి. కేజ్రీవాల్ 5 నుండి 11 గంటల వరకు టీవీ చూడొచ్చు. టీవీలో 20 ఛానల్స్ వరకు ఉంటాయి. కేజ్రీవాల్ కు స్పెషల్ డైట్ ఫుడ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. తన దగ్గర ఉన్న ఒక లాకెట్ తప్ప ఒంటి మీద అన్ని బట్టలు ఇచ్చేయాలి. కేజ్రీవాల్ లాయర్ కోర్టుకు ఒక అప్లికేషన్ వేశారు. 3 బుక్స్ ను జైలు లోపలికి తీసుకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని కోరాడు. ఆ 3 బుక్స్ భగవద్గీత, రామాయణం అండ్ 3వ బుక్ పేరు నీరజ్ చౌదరి రాసిన హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడెడ్ బై అనే బుక్ ను కేజ్రీవాల్ తీసుకువెళ్తారు. కేజ్రీవాల్ తనకు టేబుల్ అండ్ చైర్ కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఐఎమ్ షూర్ మనందరం చదరంగం ఆడి ఉంటాం, లేదా వేరే వాళ్ళు ఆడుతుంటే చూసి ఉంటాం. చదరంగంలో ఫస్ట్ రోలో ఉన్న సైనికుల్ని పావులుగా వాడుతారు. 2 మంత్రులు కొట్టుకుంటూ ఉంటే, 2 శక్తివంతమైన రాజులు కొట్టుకుంటూ ఉంటే సైనికుల్ని పావులుగా వాడుతారు. అరవింద్ కేజ్రీవాల్ మరియు కవిత విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కేజ్రీవాల్, కవిత పావులుగా మారుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీస్లో కొంతమంది, లేదా కొత్తగా ఈ పార్టీస్లో చేరిన కొంతమంది దీనికంటే పెద్ద పెద్ద స్కాములు చేశారు. ఇక్కడ కేజ్రీవాల్ పైన వస్తున్న ఇంకొన్ని ఆరోపణలు ఈయనకు సిఐఏతో లింక్స్ ఉన్నాయి అని, ఈయనకు ఖాళీస్థానీలతో లింక్స్ ఉన్నాయి అని ఆరోపణలు వస్తున్నాయి. ఖాళీస్థాన్ వంటి ఎక్స్టర్నల్ ఎనిమీస్తో లింక్స్ ఉన్నప్పుడు 100 కోట్ల స్కామ్ను కూడా భూతద్దంలో చూస్తారు. ఇక్కడ ఇండియన్ ఇంట్రెస్ట్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. ఇండియన్ ఇంట్రెస్ట్కు విరుద్ధంగా ఉన్న 10 కోట్ల స్కామ్ కూడా 1000 కోట్ల స్కామ్తో సమానం. మొన్న కేజ్రీవాల్కు సపోర్ట్గా అమెరికా ముందుకొచ్చింది, యూఎన్ ముందుకొచ్చింది. ఎందుకు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అని అడిగింది. జర్మనీ వచ్చి తన కన్సర్న్ను రేస్ చేసింది. కేజ్రీవాల్ కంటే ముందు చీఫ్ మినిస్టర్ అయిన జయలలిత గారు అరెస్ట్ అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, జగన్ గారు అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరూ అరెస్ట్ అయినప్పుడు ఎందుకని సిఐఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఎందుకని జర్మనీ ముందుకు రాలేదు? ఎందుకు యూఎన్ తన కన్సర్న్ను రేస్ చేయలేదు? కేజ్రీవాల్ అరెస్ట్ అయితేనే ఎందుకు వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు? కేజ్రీవాల్కు వెస్ట్ దేశాలకు ఉన్న లింక్ ఏంటి? ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. కేజ్రీవాల్ అరెస్ట్ గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.